హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు పొత్తుల విషయం పైన. మరి పొత్తులు వర్కౌట్ అవుతాయా అవ్వవా, అసలు బీజేపీతో పొత్తు కోసం ఎందుకు టీడీపీ జనసేన ప్రయత్నిస్తుంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ జనసేన లీడర్ చుక్క నాని గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాను. నమస్తే అన్న. నమస్తే అన్న, ఏంటన్నా మరి చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్ళారు బీజేపీ నేతలతో అంటే పొత్తుల విషయమై డిస్కస్ చేయడానికి అంటున్నారు. మరి పొత్తులు వర్కౌట్ అయ్యే అవకాశం ఉన్న ఛాన్స్ ఏమైనా కనిపిస్తుంది అంటారు? 100% వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మేము స్టేట్ కోసం, స్టేట్ డెవలప్మెంట్ కోసం, స్టేట్ మంచి కోసం పోరాడుతున్నాం ప్రజల కోసం. కాబట్టి రేపు మేము అధికారంకి వచ్చిన తర్వాత మాకు సెంట్రల్ సపోర్ట్ ఎంతో అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న అప్పులు అవన్నీ క్లియర్ చేసుకోవాలి, ప్రజలకు మంచి జరగాలంటే సెంట్రల్ సపోర్ట్, సెంట్రల్ ఆశీర్వాదాలు అనేది కంపల్సరీ స్టేట్ కావాలి. అందుకోసమని ఆల్రెడీ మా పార్టీ జనసేన పార్టీ బీజేపీతో అలయన్స్ ఉంది. మొన్న ఎలక్షన్స్ కాకుండా అంతకుముందు ఎలక్షన్స్ ముగ్గురు కలిసే పోటీ చేసినాం. కాబట్టి లాస్ట్ టైం కుదరలేదు కాబట్టి ఈసారి కంపల్సరీ మేము పొత్తులో వెళ్ళి 100% ప్రభుత్వాన్ని స్థాపిస్తామని. ఓకే, అంటే అన్న బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకుంటే కొన్ని సర్వేలు చెప్పడం చూస్తున్నాం, టీడీపీ జనసేన గెలుబాబు అని చెప్పేసి చెప్తున్నాయి. మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏ సర్వే చెప్పింది గెలవని? కొన్ని మామూలుగా సర్వేలు రావడం చూస్తుంటాం. ఇప్పుడు ఇండియా టుడే చెప్పింది. ఇండియా టుడే అనేది మామూలు మాట కాదు కదా, దేశవ్యాప్తంగా ఉన్న ఒక సంస్థ. ఆ సంస్థనే సర్వే చేసి టీడీపీ జనసేన అలయన్స్ లో గెలుస్తా ఉన్నారు అని చెప్తా ఉంది. అంతకంటే పెద్ద సర్వే ఏముంటుంది చెప్పు? క్లియర్, మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తా ఉన్నాం 2-3 నెలల్లో మీరు చూస్తారు. అండ్ బీజేపీకి ఇక్కడ అసలు 1% కూడా ఓటింగ్ లేదు. మరి అటువంటి బీజేపీ తోటి టీడీపీ జనసేన ఎందుకు పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు? నేను చెప్పిన కదా, రేపు మన ఒక తెలుగు రాష్ట్రం మంచిగా ఉండాలి, రేపు ఉన్నప్పుడు క్లియర్ కావాలి, ఇంకా కొన్ని నిధులు కావాలంటే 100% సెంట్రల్ సపోర్ట్ అనేది కావాలి. సెంటర్ లో బీజేపీ ఉంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా మళ్ళీ బీజేపీ వస్తుంది కాబట్టి దాని ఒక మద్దతు కంపల్సరీ ప్రజలకు కావాలి. అందుకోసం అని కొత్త వెళ్ళడం జరిగింది. అటు జగన్ గారు కూడా ఢిల్లీ వెళ్ళి మరి ప్రధాని నరేంద్ర మోదీ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు కదా, మరి ఏంటి ఉద్దేశం? ఏముంటదబ్బా, లాస్ట్ టైం గీతనే పోయి బతలాడు కాదు, ఏదో ఏదో బతలాడేదో తెచ్చుకుండు. ఈసారి కూడా అదే ప్లాన్ వర్కౌట్ అవుతాయని మళ్ళీ వెళ్ళిండు. కాబట్టి ఏమైపోయిందంటే లాస్ట్ టైం వేరే సిచ్యువేషన్ ఉండే, ఇప్పుడు వేరే సిచ్యువేషన్ ఉంది. రాష్ట్రం అనేది అప్పులలో మునిగిపోయింది. సెంట్రల్కి వెళ్ళి నిన్న వెళ్ళినా కూడా చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారు చెప్పు, వాళ్ళ రాష్ట్రాన్ని అప్పుల దాంట్లో నూకేసింది అనమాట. మళ్ళీ ఇంకోసారి అధికారం ఇస్తా మళ్ళీ ఇంకా అప్పుల దాన్ని కూలుతాయి. ఇప్పుడు 8 లక్షలు 10 లక్షలు ఉంది కదా, 15-20 లక్షలకి వెళ్ళిపోతుంది. అప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణకు, ఇటు మహారాష్ట్రకు దేనికో అమ్మాయిల్సి వస్తున్న పరిస్థితి ఉంటది. కాబట్టి ఆ సెంట్రల్ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఏంటంటే ఇక బతలాట కోసం దేనికోసమో అధికారం కోసం మళ్ళీ ప్రయత్నిస్తుండొచ్చు, అంతే తప్పించి ఏముండదు. ఓకే, అటు టీడీపీ కొన్ని న్యూస్ ఛానల్ రావడం చూస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఇటు బీజేపీని జనసేన టీడీపీతో కలవకుండా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈ మీడియాని ప్రచారం చేస్తుంది. మరి దీంట్లో నిజం ఉందంటారా? ఏముంటది అబ్బాయి, ఏముంటది. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రజల మంచి చెడ్డలు కావాలి. ఇప్పుడు ఆయనకి అధికారం ఇస్తే మళ్ళీ ఇంకా మునిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రము వేరే రాష్ట్రానికి అమ్ముకోవాలి. ఇప్పుడు 8 లక్షలు ఉంది, మళ్ళీ అధికారం ఇచ్చి ఇంకా 15 లక్షలు 20 లక్షలు అవుతుంది. పాలించే పరిస్థితి ఉండదు. మనము శ్రీలంక ఎట్లయింది, ఏ పరిస్థితిలోకి వచ్చిందో మనం చూస్తూ ఉన్నాం. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కూడా పడుతుంది. మళ్ళీ ఇంకోసారి జగన్ వైఎస్ఆర్సీపీ మాత్రం అధికారంలోకి వస్తాయి అట్లా. ఓకే, ఇక అన్న ఇటు హరిరామ జోగయ్య గారు మరి ఒక లెటర్ రాయడం చూస్తున్నాం. అంటే జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి అంటే 20-30 సీట్లు ఇచ్చేది ఉంటే నువ్వు ఎందుకు పార్టీలో పొత్తులో ఉండడం, నువ్వు బయటకు వచ్చేసాయి, నువ్వు సీఎం అభ్యర్థిగా ఉండి నీకు ఒక 60 దగ్గర సీట్లు వస్తేనే నువ్వు పార్టీలో పొత్తులో ఉండు అని చెప్తున్నారు. మరి ఎందుకు ఈ పొత్తు మరి ఉంటుందా ఊడుతుందా? పొత్తు అనేది ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఫైనల్ అయింది, 2-3 రోజులు రిలీజ్ చేస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తాను అనేది మా టార్గెట్ ఏంటంటే మేము ఏవైతే గెలుస్తామో ఆ స్థానాలు మాత్రమే అడుగుతా ఉన్నాం. ఏదో షోకులకు పోయి కొత్త ఏం అడుగుతలేం మేము. ఎందుకంటే మేము ప్రజలలో తిరిగినాం. కొన్ని కాన్స్టిట్యున్సీలో ఏవైతే కాన్స్టిట్యున్సీలో మేము బలంగా ఉన్నామో అవే కాన్స్టిట్యున్సీలో అడుగుతా ఉన్నాం గెలవడానికి కోసం అని. అయితే అత్యాశగా పోయి బోర్ల పడడానికి మేము పోతలేదు. మేము ప్రజల కోసం పోరాడుతాం కాబట్టి ప్రజల కోసం మాకు దమ్ ఎంత ఉందో, ఏ కాన్స్టిట్యున్సీ ఉందో అవే కాన్స్టిట్యున్సీలు అడుగుతాం. అవి 10 అడుగుతామా 100 అడుగుతామా తర్వాత సంగతి. అట్లా రిలీజ్ అయినాక మీకే తెలుస్తాయి ఎన్ని మన పొత్తులు వస్తాయి అనేసి. ఎందుకంటే ఇప్పుడు 3 పార్టీలు పొత్తులు ఉన్నాయి కదా, చెడు సంబంధంగా చూసుకొని బలబలాలు చూసుకొని ఏ పార్టీకి ఎంత వస్తే మేలు జరుగుతుంది, ఏ పార్టీకి ఎంత వస్తే జరుగుతుంది దాన్ని చూసుకొని ఉంటది. మరి హరిరామ జోగి గారి లెటర్ గురించి ఏం చెప్తారు?
అరుణ్ జవహర్ రెడ్డి అంటే ఆయన ఏంటంటే నీతి నిజాయితీ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. ఈయన వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా ఇంకా బాగా, ఇప్పుడు ఈయన సొంత డబ్బులే ప్రజలకు ఇస్తా ఉన్నాడు కదా, ఇంకా బాగా జరుగుతుందని ఒక ఆలోచన పట్టుకు ఈయనే పవన్ కళ్యాణ్ గారే అధికారం ఈ సీఎం కావాలనే ఒక ఆలోచన ఆయనది. ఎందుకంటే ఆయన ఉన్న అనుభవం ముందు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి చెడ్డలు చూస్తూ ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు. కాబట్టి ఈ మంచి జరగాలంటే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి రావాలనే నాకు ఆలోచన. అందుకోసం అనేది పవన్ కళ్యాణ్ గారిని ముందు పెడతా ఉన్నారు. ఓకే, అంటే కొంతమంది వైసీపీ ఇతనితో ఇలా చెప్పిస్తుంది అని సోషల్ మీడియాలో ఇలా వార్తల్లో రావడం ప్రచారం చూస్తున్నాం కదా, మరి దీంట్లో నిజం ఉందంటారు? అట్లేముంటది అబ్బా, ఇప్పుడు వైసీపీ మీదనే కదా ఆయన నిరాదీక్ష చేసినప్పుడు, వైసీపీ మీద నిరాదీక్ష చేసిన మనిషి ఆయన వైసీపీకి ఎట్లా ఉంటాడు? అది కాదు అది. ఓకే, ఇటు చూస్తే అన్న మరి ఎలక్షన్స్ అయితే దగ్గరలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు జనంలోకి ఎక్కువగా వెళ్ళట్లేదు? అంటే చూస్తున్నాము, అంతకుముందు దాకా వారాహి యాత్రను ఫుల్ జనంలో ఉండేవారు, గట్టిగా మాట్లాడేవారు. సో ఇప్పుడు చూస్తే గత కొంతకాలం నుంచి సైలెంట్ అయిపోయారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎందుకు ఇంకా జనంలోకి వెళ్ళట్లేదు? పార్టీని పవన్ కళ్యాణ్ గారు ప్రెజెంట్ ఉన్న షెడ్యూల్లో పార్టీని ప్రజలకి ఏ విధంగా తీసుకుపోవాలి, ప్రజలకి ఏ నాయకుడు అయితే మేలు జరుగుతుంది అనే దాంట్లో తిరుగుతా ఉన్నారు, ఆ దాంట్లో బిజీ ఉన్నారు. ఈ తొందరలోనే పవన్ కళ్యాణ్ వారాహి మీద ప్రజల దగ్గరికి వెళ్ళడం మాత్రం రానున్న రోజుల్లో జరుగుతూ ఉంటది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు వెళ్తే గెలుపు మాత్రం 100% జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ లో 100% అధికారంలోకి వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు తొందరలో మరి ఏప్రిల్లో అంటున్నారు ఎలక్షన్స్, మరి మార్చిలో స్టార్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్స్? లేదు, ఇప్పుడు ఎట్లా అంటే ప్రచారం అనేది షెడ్యూల్ ఇప్పుడు ఎట్లా అంటే 119 కాన్స్టిట్యున్సీలు తిరగాలి ఆయన. 119 కాన్స్టిట్యున్సీలు ఇప్పుడు ఇవి ఏవి, ఇప్పుడు మన 119 కాదు 175 కాన్స్టిట్యున్సీలు తిరగాలి. 175 కాన్స్టిట్యున్సీలు తిరగాలంటే ఆయన షెడ్యూల్ ప్లాన్ చేసుకొని ఇప్పుడు మాకు ఇచ్చిన టికెట్లు ఏవైతున్నాయో అందులో తిరిగి టీడీపీ దాంట్లోకి తిరిగి మళ్ళీ బీజేపీ దాంట్లో తిరగాలి కదా. ఆ షెడ్యూల్ ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ రాగానే దాని తగ్గట్టు ఏ రోజు ఎక్కడ వెళ్తే బాగుంటుంది అనేది కంపల్సరీ ఒక రోజున ఒక కాన్స్టిట్యున్సీ కానీ 2-3 కాన్స్టిట్యున్సీలు తిరిగే ఒక టైం ఉంటుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారేమో విడతల వారీగా అభ్యర్థుల్ని ప్రకటిస్తూ వస్తున్నారు. సో ఇప్పటికి 6 విడతల్లో రిలీజ్ చేసేసారు. టీడీపీ జనసేన కూటమి చూసుకుంటే ఒక్క 2 స్థానాల్లో మేము గెలుస్తా ఉన్నాం, మాకు భయం లేదు, మేము గెలుస్తా ఉన్నాం, మా అభ్యర్థులు రెడీగా ఉన్నారు, అంతా రెడీ అయింది. ఎలక్షన్ కోడ్ వచ్చే ముందే మేము అభ్యర్థులను ప్రకటిస్తాం. ఎందుకంటే మేమేదో తొందరగా ప్రకటించి ముంగటోళ్ళని ఆగం చేసి అట్లా లేదు. మేము క్లియర్గా ఉన్నాం ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరిని పెట్టాలి, ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఇవ్వాలి, టీడీపీకి ఇవ్వాలా, మా బీజేపీకి ఇవ్వాలా, మేము లీడవాడాలన్నా అనేది మాకు క్లియర్గా ఉంది. ఎన్ని కాన్స్టిట్యున్సీలు పోటీ చేస్తామనేది క్లియర్గా ఉంది. కాబట్టి తొందరవాడి ప్రకటించుకొని బోర్లవాడే అవసరం మాకు లేదు అట్లా. ఓకే, ఇప్పుడు చూస్తే కామెంట్స్ వస్తున్నాయి, వైసీపీ ఖాళీ అయిపోతుంది, అందరు వెళ్ళిపోతున్నారు బయటకి అని అంటున్నారు. మరి రేపటి రోజు టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత టీడీపీ నుంచి కూడా అలాగే వెళ్ళిపోతారు అన్న వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఎక్కడికి పోతారు? ఓడిపోయేదానికి పోతారా? ఇప్పుడు కాంగ్రెస్ ఎవరైనా బీజేపీ అట్లా కాదు. ఇప్పుడు బీజేపీ కూడా మా దాంట్లోనే ఉంది కదా, అలయన్స్ లో కదా. ఇప్పుడు ముగ్గురు ఇప్పుడు ఎండకు పోవాల్సిన ఖాళీ వైఎస్ఆర్సీపీ ఉంది ఒకటి. వైఎస్ఆర్సీపీ ఓడిపోతా ఉంది. ఓడిపోయే దాంట్లో ఎవరు పోవాలనుకోలేరు కదా. ఇప్పుడు పార్టీని నమ్ముకొని ఉన్నాడు, చచ్చినా బతికినా పార్టీలోనే ఉంటాడు. కాబట్టి మా దాంట్లో నీతి నిజాయితీగా పనిచేసే నాయకులు ఉన్నారు. వాళ్ళని కష్టపడే నాయకులను తీసుకొచ్చి మేము పెట్టుకున్నాము. చాలా కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళని మేము పార్టీలో పెట్టుకున్నాం. ఏదో తప్పించి కోట్లున్నో డబ్బులున్నో తీసుకొచ్చి మా పార్టీలో చేర్చుకోలేదు. అట్లాంటివి చేర్చుకునే పరిస్థితి కూడా లేదు. అంటే టీడీపీ నుంచి అన్న ఇప్పుడు టీడీపీ త్యాగం చేసుకోవాలి సీట్లని, జనసేన కేటాయించాలి, బీజేపీ వస్తే బీజేపీ కేటాయించాలి. సో వాళ్ళకి కేటాయించినప్పుడు ఇక్కడున్న టీడీపీ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా ఏమంటున్నా రెబల్స్ గా మారుతారు. ఇప్పుడు నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా కాదు, ప్రజలు ఆంధ్ర ప్రజలు అనేటోళ్ళు మునుగుతా ఉన్నారు. వాళ్ళు మునగకుండా కాపాడుకునే బాధ్యత జనసేన, టీడీపీ, బీజేపీ మీద ఉంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మేము సీట్ల కోసం కొట్లాడట్లేదు, ప్రజల మంచి చెడ్డ కోసం కొట్లాడుతున్నాం. రేపు రోజు గెలిస్తే మేమే అధికారం ఉంటాం కదా, మాకేం కావాలి ఇంకా చెప్పు. అధికారం మాలే ఉంటది. కొత్తగా చేయాల్సిన ఆల్రెడీ టీడీపీ అధికారం చూసింది. ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, అందరు అయ్యారు. మళ్ళీ కొత్తగా అయ్యి ఏం చేసేది ఉంటుంది చెప్పు. అందుకే నేను ఏమంటున్నా అంటే నేను ఇంకొకరు గెలిచేటోళ్ళు కాదు, ఆ కాన్సెప్ట్ కాదు. ప్రజలు మునుగుతా ఉన్నారు. ప్రజల కోసం మేము మా సీట్లకి త్యాగం చేయడానికి సిద్ధం, ఏదైనా సిద్ధం ప్రజల కోసం. ఓకే,
అటు చూస్తే మరి తెనాలి సీట్ ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. మరి నాదెండ్ల మనోహర్ గారు అంటున్నారు, ఆలపాటి రాజా గారు అంటున్నారు. మరి ఆలపాటి రాజా గారికి ఇచ్చే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. నాదెండ్ల మనోహర్ మరి త్యాగం చేస్తారా? త్యాగం చేస్తారు కాదబ్బా, ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారు అనేది వాళ్ళ డాడీ పనిచేసిన అదే కాన్స్టిట్యూన్స్ లా, ఈయన పనిచేసినారు. ఉమ్మడి రాష్ట్రం స్పీకర్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే, తెనాలి ఎమ్మెల్యే. కాబట్టి నాదెండ్ల మనోహర్ గారికి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలా బలమైన నాయకులు, చాలా అనుభవం ఉన్న నాయకులు. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ అంటే మామూలు మాట కాదు అది. కాబట్టి అది అంతా డిసైడ్ అయిపోయింది, మా అంతా క్లియర్గా ఉన్నది. ఏ కాన్స్టిట్యూన్సీకి ఏ టికెట్లు ఇవ్వాలి, మేము ఎన్ని తీసుకోవాలి, వాళ్ళకి ఎన్ని ఇవ్వాలని క్లియర్గా ఉన్నది. తొందరలోనే మా ఒక లిస్ట్ అనేది రిలీజ్ అయితే మీరు చూస్తారు. ఓకే, దాదాపు ఎన్ని సీట్లు అయితే మరి జనసేన కోరుకుంటుంది టీడీపీ నుంచి? జనసేన కోరుకుంటున్నా అంటే ఇప్పుడు 3 ఉన్నాయి అబ్బాయి, 3 అనౌన్స్మెంట్ అయితే 2 ఉండే, బీజేపీ ఒకటి యాడ్ అయింది. కాబట్టి ఏ పార్టీకి ఎన్ని ఇస్తే మేలు జరుగుతుందో సమానంగా పంచుకొని రానున్న 2-3 నెలల్లో అధికారం రావడం మాత్రం పక్కా. మేము అలయన్స్ లో అధికారంలోకి వస్తున్నాం, క్లియర్. సీట్ల పంపిణీ పక్కన పెడితే మేమైతే అధికారంలోకి వస్తున్నాం. సీట్లు బీజేపీకి ఇచ్చినా టీడీపీకి ఇచ్చినా జనసేన పార్టీ మేము తీసుకున్నా గెలుడు మాత్రం పక్క. ఒక 2 అటువైనా ఒక 2 ఇటు వచ్చినా అధికారం మాత్రం పక్క. ఓకే, బీజేపీతో అలయన్స్ లో ఉంది అని అంటున్నా, అంటే కన్ఫర్మ్ అయితే ఇంకా అవ్వలేదు కదా? కన్ఫర్మ్ అంటే ఏమన్నా మీకేమన్నా రిపోర్ట్స్ వచ్చాయి కన్ఫర్మ్ అయిపోయింది పొత్తు అని? కన్ఫర్మ్ పొత్తు కాదు, ఆల్రెడీ జనసేన పార్టీ బీజేపీ అలయన్స్, ఎన్డీఏలో ఒక భాగం. కాబట్టి బీజేపీ టీడీపీ కూడా కలుస్తా ఉంది, కలిసి పోరాడుతా ఉన్నాం, కలిసిపోతాం ముందు రాజకీయాల్లో కూడా అట్లా. ఎందుకంటే సెంట్రల్ సపోర్ట్ ఎంతో అవసరం మన రాష్ట్రానికి. తెలుగు రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అనేది చాలా చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. అదే గనక పాత వైఖరి చూసుకొని అదే జగన్కి మళ్ళీ అదే వైఎస్ఆర్సీపీకి అధికారం ఇస్తే మాత్రం నేను చెప్పినా కదా శ్రీలంక పరిస్థితి మనకు వస్తుంది. అట్లాంటి పరిస్థితి రాకుండా చూసుకున్న బాధ్యత మా 3 పార్టీల మీద ఉన్నాయి. జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ మీద ఉన్నాయి. కాబట్టి ఆచితూచి అడిగేస్తా ఉన్నాం, ఒక రాకెట్ లాగా వెళ్ళిపోతామని చెప్తున్నా. అట్లా ఈ 3 పార్టీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, బీజేపీ, టీడీపీ, జనసేన అండ్ వైసీపీ. ఇంకో 2 పార్టీలు కూడా ఉన్నాయి, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ, నాదే మన జై భారత్ నేషనల్ పార్టీ జేడీ గారికి. ఈ 2 పార్టీల ప్రభావం ఏమన్నా ఉంటుందా? అంటే జేడీ గారి పార్టీ ఏమో యాక్చువల్లీ నేను చెప్తా, జేడీ గారి పార్టీ మేము క్యాల్కులేషన్ తీసుకోవట్లేదు. షర్మిల గారి పార్టీ కాంగ్రెస్ సెంట్రల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి గెలిస్తే ఆమె గెలుస్తుండొచ్చు, ఒక 2 గెలుస్తుండొచ్చు అంతే. అంతకుమించి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు 3 పార్టీలు పెద్ద పార్టీలే, 3 పార్టీలు పెద్ద పార్టీలే, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ. ఈ 3 పార్టీలే చాలా బలంగా వెళ్తాయి ప్రజలకు కూడా. అదే అంటే షర్మిల గారు రాకతో కాంగ్రెస్ పార్టీ కాస్త స్ట్రాంగ్ గా మారింది. నేనేమంటున్నా, జనసేన కంటే ఎక్కువ సీట్లు కాదు, 1-2 గెలుస్తుండొచ్చు అంతే. జనసేన కంటే ఎక్కువ సీట్లు వస్తే రానియేమో, వాళ్ళ అదృష్టం ఎట్లు తెలియదు కదా. కానీ మాయ మాత్రం మేమేమైతే అనుకున్నా మాయ మాకైతే వస్తాయి. మేము ఎవరో పనికిరాలను తీసుకొచ్చి పెట్టుకోలే పార్టీలా. లాస్ట్ టైం ఓడిపోయిన వాళ్ళు ఇంకా బలంగా నిలబడి ఉన్నారు. ఇంకోటి ఒక్కొక్క కాన్ఫరెన్స్ లో మాకు మెంబర్షిప్ అనేది చాలా బలంగా ఉంది, చాలా బలమైన నాయకులు ఉన్నారు, చాలా బలంగా ప్రజలు కూడా మా వెంట తిరుగుతా ఉన్నారు. మీరు చూడండి, కావాల్సి అంటే మా అఫీషియల్ ఐడీలలో తెలుస్తుంది ప్రజలు ఎంత చేస్తా ఉన్నారు అనేది. మీకు ఇండియా టుడే చెప్పింది కదా కూటమి గెలుస్తా ఉందని. టైమ్స్ నౌ సర్వే వచ్చింది, అదేమో వైసీపీ గెలుస్తా అని చెప్పింది. మరి ఏ సర్వే నమ్మచ్చు అంటారు? ఇప్పుడు నేనేం చెప్తున్నా బా, సర్వేలు అనేటివి ఈ లోకల్ చిన్న చిన్న సర్వేలు చేస్తేనేమో అది ఏదో ఉంటది. ఇప్పుడు ఇండియా టుడే అనేది చాలా పెద్ద సంస్థ, దాన్ని టీ కొట్టేటోడు ఎవరు లేడు. ఇంత క్లియర్ గా చెప్తా ఉన్నారు. జనసేన ఆంధ్రప్రదేశ్ అనేది మ్యాండేటరీ, అది లేకుండా రాజకీయాలు అనేటివి లేవు. కాబట్టి జనసేన దేనికి సపోర్ట్ చేస్తే అది అధికారం పక్కా. కాబట్టి ఇప్పుడు సపోర్ట్ చేయలేదు, కలిసి వెళ్తున్నాం. ఏదో మేము టీడీపీ వెనుక నడుస్తలేము, టీడీపీతో పాటు నడుస్తా ఉన్నాం. టీడీపీ పక్క నుండి దాన్ని చేయి పట్టుకొని తీసుకెళ్తా ఉన్నాం, అది మా బాధ్యత. ఏదో టీడీపీ ముందుకు వెళ్తే మేము వెనుక వెళ్తలేము. ఇద్దరం కలిసి అడుగులు అడిగేసి రేపు అధికారం మాత్రం పక్క. టీడీపీ కూడా అనుకుంటుందా ఏది కలిసే నడుస్తున్నాం కదా, అంత క్లియర్గా ఉంది కదా. బాబు గారు చెప్తా ఉన్నారు, లోకేష్ గారు చెప్తా ఉన్నారు కదా, వాళ్ళ నోట్తో చెప్తా ఉన్నారు కదా. అట్లా ఇప్పుడు 170 స్థానాల్లో దాదాపు ఎన్ని స్థానాల వరకు గెలవచ్చు అనుకుంటున్నారు? ఏది టీడీపీ జనసేన కూటమా 100% 150 వరకు వస్తుండొచ్చు, 150, 140 వరకు వస్తుండొచ్చు, వస్తాయి క్లియర్. ఇప్పుడు మేమే 50 అనుకున్నాం. మా కాన్సెప్ట్ ఏం తెలుసా, మేము ఏవైతే పోటీ చేసాం తక్కువ పోటీ చేసినా, తక్కువ తీసుకున్నా, 30 తీసుకున్నా, 40 తీసుకున్నా, 50 తీసుకున్నా, అతిగా ఆశ పోతలేం. తక్కువ తీసుకున్నా అవి గెలిచే విధంగా ప్లాన్ చేస్తున్నాం.
ఏ ఒక్క సీటు కూడా మిస్ కాకుండా చూస్తా ఉన్నాం. కాబట్టి గెలిచే దాంతో ఎక్కువ ఉంటది.